ప్రార్థించుకున్నాం. కృపగల మా దేవాశ్రవాన్ని గతించినటువంటి నేను ఆదివారం నుండి ప్రభావం ఈ ఆదివారం నుండి సజీవుల కింద భద్రపరుచుకుంటున్నాను. అయ్యా మాకందరికీ మించినటువంటి కృపను బట్టి నీకు వందనమిస్తూ ప్రభావైనా అయ్యా ఎప్పుడు జరగబోతున్నటువంటి నేను ఆదరణలోను పాటలోను వాక్యంలో ఉండి ప్రభావ అయ్యా మా మంచిగా నాణ్యమైన దయచేయటువంటి పాటలు ప్రభావ అయ్యా మీ యొక్క వాక్యం నుండి ప్రభావ ఈరోజు మా హృదయం నేను సంతృప్తిగా ప్రభావ వాక్యం మా గృహంలో ప్రభావ నీ కృప దయచేయ ప్రభావ అయ్యా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి గొప్పమైన తల్లిదండ్రుల బట్టి నీకు వందనమిస్తూ ప్రభావ అనేకమైన నామం వచ్చి నడిపించండి ప్రభావ నీ కృప దయచేయండి ప్రభావ ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభావైనా ఏసయ్య నీ కృపాన్ని కాపుదొచ్చి ప్రభావైనా ఏసయ్య నేను ఆదిని అంతం వరకు ప్రభావైనా నీకు జరిగించుకోవడానికి ఇచ్చిన ప్రారంభంలో సంచరించుకుంటారని నా ప్రభుత్వం యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. జగములనే
కుటుంబ సభ్యులు ధన్యపడుతున్నాను.
రాజ్యాలు వచ్చి ఏ విధంగా వివరించారో మనము చూద్దాం. మొదటిగా మీరు వచ్చి అసలు సాధారణంగా పగలు అరెస్ట్ చేయాలి. మరి మీకు ఏమైనా లాలో ఉందో లేదో మరి తెలియదు, కానీ మరి ఆ యూదా సాంప్రదాయం ప్రకారం అయితే రాత్రి వేళ అరెస్ట్ చేయడానికి వీలేదు, ఏదేమైనా కానీ పగలే చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి రాత్రి వేళ వచ్చినారు. సో యూదుల ఆచారాన్ని వారు అతిక్రమించి ఎవరైతే ఆజ్ఞలను పాటించే పరిసరాలు కానీ సద్వికులు కానీ ఆజ్ఞల విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నవారో వారే ఆజ్ఞలను అతిక్రమించి అన్యాయముగా వచ్చి పట్టుకొని ఉన్నారు. సో ఎంత అన్యాయం జరిగింది యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆయన పట్టుకోవడమే అన్యాయమైన, ఆయన అరెస్ట్ చేయడమే అన్యాయముగా పట్టుకున్నారు. ఆయన ఏమని పట్టుకున్నారు అంటే ఆయన చూపించాడు, యూదా ఇస్కరియోతు వచ్చి ముందు పెట్టి చూపించాడు, అంతే ఆయన తీసుకొని వెళ్ళిపోయినట్టు చూస్తాం. సో ఏం చూస్తున్నాము సాయంకాలం అంటే ఎంత దూరమైన అన్యాయము ఈ విషయంలో జరిగినదో చూస్తాం. అది కానీ ప్రధాన యాజకుడు ఈ నియమాలన్నింటినీ అతిక్రమించి నియమాలకు వ్యతిరేకంగా అన్యాయముగా ఆయన తీర్పు తీర్చడానికి ఆయన యుద్ధకు వచ్చిన తీరు మనం చూస్తాం. సో ఇంత భయంకరమైన అన్యాయం జరిగినది అయినా యేసుక్రీస్తు ప్రభువారు మాట పలుకనట్టు ఉత్తరం ఇయ్యనట్టు మనం చూస్తాం. మూడోదిగా అక్కడ చూసుకున్నట్లయితే ఈయనను మరణానికి పాత్రుడు అని, ఆయనకి శిక్షకు పాత్రుడు అని వారు వివరించినట్టు, వారు అప్పగించడానికి తీసుకుని వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి 66వ వచనం ఏమంటా ఉన్నారు, మీకేమి తోచుచున్నది అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు. అన్యాయమైన తీర్పు, పట్టుకోవడం అన్యాయంగా పట్టుకున్నారు. వారు నెపాలు లేక వారు ఆయన మీద తీర్పు తీర్చడం అన్యాయంగా తీర్పు తీర్చారు. అన్యాయంగా మరణానికి వారు అప్పగించిన విధానం చూస్తాం. దీనికి మించిన అన్యాయం ఇంకెక్కడ కూడా లేఖనంలో చూడము, ఇంకా చరిత్రలో కూడా దీనికి మించిన అన్యాయం లేదు. అన్ని రీతులుగా ఈయన అన్యాయంతో కూడిన వాడై ఎంచబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అది మొదటి కోణం. రెండవ కోణం చూసుకున్నట్లయితే ఇంకా అన్యాయం ఇక్కడ జరిగినది ఏం చూసుకుంటే రాజకీయ తీరుతో కూడా అన్యాయం జరిగినది. పిలాతు అక్కడ ఉన్నాడు. లూకా సువార్త 23:1-7 వరకు పిలాతును మనం గుర్తిస్తా ఉన్నాం. ఈ పిలాతు విషయంలో మనం గమనించినట్లయితే ఆయన దాదాపు 3 సార్లు వచ్చి ఈయనలో ఏ దోషము లేదు, ఈయన అమాయకుడు, ఈయన ఎంతో అమాయకుడు అయి ఉన్నాడు అని మాటికి ఆయన పరిశీలించిన తర్వాత తెలుసుకున్నాడు. అయినా కూడా సిలువ వేయుటకు ఆయన అప్పగించున్నాడు. అయినా కూడా సిలువ వేయుటకు ఈయనను తీసుకొని వెళ్ళండి అని ఆయన చేసినట్టుగా చూస్తాం. సో రాజకీయ తీరులో కూడా ఈయన అన్యాయముగా అప్పగించబడినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రజల కేకలను ఆయన అధిగమించలేక వారికి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించి వేస్తున్నాడు. సో అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే చాలా పెద్ద ఎత్తున యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అన్యాయం అనేది ఎక్కువగా కనిపిస్తా ఉన్నట్టు మనము గుర్తిస్తాము. ఆ తర్వాత రాజకీయ పరంగా హేరోదు దగ్గరికి యేసు ప్రభు తెచ్చారు. అప్పుడు అతి భయంకరంగా హేరోదు పిలాతు శత్రులైన వారి స్నేహితులై ఇదే అధ్యాయంలో చూస్తాం. ఎంతో భయంకరంగా ఆయనను హింసించినట్టు చూస్తా ఉన్నాం, ఆయనని అపహసించినట్టు చూస్తాం, ఆయనని ఎంతో భయంకరంగా దూషిస్తూ ఒక రక్తపు వస్త్రము వలె ఆయన మారిపోయినట్టు చూస్తా ఉన్నాం. అంత బాధపడి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిలాతు ప్రవేశపెడతా ఉన్నాడు. ఇదిగో ఈ మనుష్యుడు చూడండి అని అంటా ఉన్నాడు. అంటే రక్తపు ముద్దగా మారిన యేసుని చూసిన తర్వాత కూడా వారు అతి భయంకరంగా తీర్పు తీర్చి ఆయనను శిక్ష వేయాలి, ఆయన మరణించాలి అని ఆయన వారు కోరి ఉన్నట్టు చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక కోణంలో అక్కడే మనం చూసుకున్నట్లయితే బరబ్బాను అదేవిధంగా యేసుక్రీస్తు వారిద్దరిని ముందు పెట్టి బరబ్బా మీకు విడుదల చేయాలా, యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయాలా అని అన్నప్పుడు ఏం కావాలన్నారండి? బరబ్బామే మాకు కావాలి, ఆ దొంగ మాత్రమే మాకు కావాలి, ఆ హంతకుడు మాత్రమే మాకు కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత అన్యాయం! ఇది న్యాయమైన తీర్ప? ఇది న్యాయముగా ఎక్కడన్నా కనిపిస్తుందా? ఈ లోకంలో ఉన్న అతి ఘోరమైన అన్యాయము ఇక్కడే మనము చూస్తా ఉన్నాం. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎక్కడున్నాడు?
ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఇప్పుడు అదే కదా అందరికీ ప్రశ్న, ఆయనే దేవుడైతే తను రక్షించుకోలేడా? అదే ప్రజలు అన్నారు. నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని దొంగలు అన్నారు. నీవు నిన్ను రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు అని ప్రజలు అన్నారు. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా అన్నారు. ప్రజలకి దేవుని జ్ఞానం అర్థం కాదు. ప్రజలకి ఈ అన్యాయం విషయంలో లేఖనము బోధిస్తున్న సత్యము వారు గ్రహించలేదు. అందుకు ఇది నాన్న ఇంత అన్యాయము ఈ సిలువలో, ఇంత అన్యాయం యేసుక్రీస్తు ప్రభువులో చూస్తున్నప్పుడు మనము 3 పాఠాలు మనము నేర్చుకోవాలి. 3 ఖచ్చితమైన పాఠాలు మనం గ్రహించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. ఆ పాఠాలు ఏమైనాయంటే, అన్యాయము మన అన్యాయము, మనము గ్రహించే న్యాయము అన్యాయము ఒక స్టాండర్డ్ విషయంలో అయి ఉంటుంది. అంటే మన గ్రహింపు తగ్గట్టు మనం ఒకటి మంచి లేదా చెడు అని చెప్తా ఉంటాం. కానీ దేవుడు యొక్క జ్ఞానము, దేవుని యొక్క గ్రహింపు, దేవుని యొక్క తీర్పు అది మానవ తలంపులకు అతీతమైనదని లేఖనాలలో చూస్తా ఉన్నాం. సాధారణంగా మానవ కళ్ళులో మనం చూస్తా ఉన్నప్పుడు ఇది న్యాయము ఇది అన్యాయం అని మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ దేవుని కోణం ఒకటి ఉన్నది, దేవుడు ఆలోచన చేసే రీతి ఒకటి ఉన్నది. దేవుడు అతీతమైన వాడు కనుక దేవుడు చూసే కోణం నుంచి మనము లేఖనాన్ని పరిశోధించి చూసినప్పుడు దేవాని జ్ఞానము నిజంగా ఎంతో ఉన్నతమైనది. అన్యాయము నుంచి న్యాయము తెచ్చువాడము అని మనం చెప్పక మానము. సో ఈరోజు అదే అంశం, వెన్ ఇన్జస్టిస్ బ్రింగ్స్ జస్టిస్, అన్యాయము న్యాయముని తీసుకొని వచ్చే తీరు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకు ఈ విషయాలు మనము ధ్యానిస్తా ఉన్నాం. ఇంత అన్యాయం జరిగినప్పుడు మనం ఇక్కడ నుంచి ఏమి నేర్చుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, మొదటి విషయం ఏం నేర్చుకోవచ్చు అంటే, గాడ్ జస్టిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ జడ్జ్మెంట్. దేవుని న్యాయము మానవుని యొక్క తీర్పుకు అతీతమైనది. ఈ 3 పాటలే చెప్పి ముగిస్తాను. మొదటి పాట, దేవుని న్యాయము మానవ తీర్పుకు అతీతమైనది అని మనం నేర్చుకోవాలి. మొదటిగా చూద్దాం ఒక వచనము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం చదువు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పము, చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపింది. ఇంత గొప్ప విషయం ఇది. మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపింది అంటే ఒక కోణమైనది. కానీ ఇది ఎంత అమూల్యమైన కోణం అంటే, దుష్టుల చేత చంపించే ప్రణాళిక ఏమైనది? దేవుడు నిశ్చయించిన సంకల్పమైనది. అంతేకాదు ఆయన భవిష్యత్తు జ్ఞానమైనది. దానిని మాత్రమే మీరు అనుసరించారు అంటాడు. ఎంత అద్భుత సత్యమే! ఇది గొప్ప సత్యమైనది. ఏంటంటే మానవ దుష్టత్వమును కూడా దేవుడు, ఆ దుష్టత్వమును ఆయన, ఆ దుష్టత్వానికి కారకుడు దేవుడు కాదు, కానీ దుష్టత్వము నుంచి ఆయన భవిష్యత్ జ్ఞానమును వివరిస్తూ ఆయన ప్రణాళికను నెరవేర్చే వాడిగా మనం గుర్తిస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం గుర్తించే సత్యం ఏమైందంటే, దేవుని న్యాయము మానవ తీర్పుకు అతీతమైనది. మానవుల్లో మనం తీర్పిస్తుంది అన్యాయము అని తీర్పు తీరుస్తాం, కానీ అన్యాయము నుంచే దేవుడు గొప్ప న్యాయమును తీసుకొచ్చిన వాడుగా మనం గుర్తిస్తా ఉన్నాం. అందుకు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం కూడా మనం గుర్తిస్తా ఉన్నాం. ఏం గుర్తిస్తా ఉన్నామంటే, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇదెంత గొప్ప సత్యమైనది. దేవుని న్యాయము ఏమైనదంటే ఆయనను నలగొట్టుట అయింది. దేవుడు గుణగణాలను మనం ధ్యానిస్తున్నప్పుడు 3 విషయాలు మనం గుర్తించవచ్చు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ప్రేమమయుడు కనుక
అందరినీ లోక పాపములు చేసిన వారు అందరినీ క్షమించవచ్చు కదా. ఇప్పుడు అందరినీ క్షమించవచ్చు కదా. ఆయన క్షమించవచ్చు, ఆయనకు అధికారం ఉంది. క్షమిస్తే ఆయన అనీతిమంతుడు అవుతాడు, ఆయన నీతి లేనివాడు అవుతాడు. ఆయన అదే సమయంలో పరిశుద్ధుడు కూడా అయి ఉన్నాడు అని మనం గుర్తించాలి. సో దేవుడు ప్రేమ గలవాడు, పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని తీర్చేవాడు. గాడ్ ఇస్ జస్ట్. సో దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని ప్రేమించేవాడై ఉండాలా, ద్వేషించేవాడై ఉండాలి? పరిశుద్ధుడు ప్రేమిస్తాడు, ద్వేషిస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. సో ఇప్పుడు పాపాన్ని ద్వేషిస్తున్నందుకు మరి ప్రజలందరినీ ఏం చేయాలా? నరకానికి పంపించాలా? మరి నరకానికి పంపించేస్తే మరి ఎలా? ప్రేమించే దేవుడు అవుతాడా? మరి ప్రేమించే దేవుడు అయినాడు కదా. అదే సమయంలో ఆయన ఏమైనాడు? న్యాయవంతుడు అయినాడు. అందరినీ క్షమించేస్తే న్యాయవంతుడు అవుతాడా? న్యాయవంతుడు అవుతాడు. అందుకే ఇక్కడ చూస్తా ఉన్నాం దేవుడి ప్రణాళిక. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపానికి ఖచ్చితమైన శిక్షను ఆయన పెట్టి ఉన్నాడు. ఖచ్చితమైన తీవ్రమైన శిక్షను ఆయన ఉద్దేశించి ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడు కనుక ఆ శిక్షను న్యాయవంతముగా నీ మీద రావాల్సిన శిక్షను శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు అనుభవిస్తున్నాడు. అన్యాయమైన కఠినమైన శిక్ష అది దేవుని న్యాయమైనది. ఇది ఎంత గొప్పది, ఇది ఎంత గొప్ప సత్యం. మన జీవితాలలో కూడా మనం గుర్తించాల్సిన వాస్తవాలు ఇవి. సిలువను గురించిన వార్త ఏమైనా నశించుచున్న వారికి ఏమైనది? వెరితనమైన. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఏమిటి? దేవుడు ఈ లోకంలో వ్యవహరించే తీరిదే. జ్ఞానులను సిగ్గుపరుచుటకు ఆయన వెరివారిని ఎన్నుకున్నాడు, బలవంతులను సిగ్గుపరుచుటకు బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. దేవుని జ్ఞానం అతీతమైనది. ఈనాడు ఆ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని న్యాయం ఎంత అతీతమైనదంటే మన కనులకు అది అందదు. మనం ఏదైతే అన్యాయంగా చూస్తున్నామో సిల్వ కార్యము, అది దేవుని న్యాయమైనది అని గుర్తించాలి. ఇది దేవుడు, ఇది యోసేపు ఖచ్చితంగా గుర్తించాడు. ఆదికాండం 50:20 ఈ విధంగా చెప్పబడతా ఉన్నది, మీరు నాకు కీడు తలచారు, మీరేం చేశారు? నన్ను కొట్టారు, మీరు నన్ను గుంతలో పడేశారు, మీరు నన్ను అమ్మివేస్తున్నారు, మీరు నన్ను చంపాలని, నన్ను భయంకరముగా త్రోసివేయాలని మీరు నాకు కీడు తలిచారు. కానీ దాన్ని దేవుడు మేలుకరంగా మార్చున్నాడు. ఈ అద్భుత సత్యం గ్రహించగలుగుతారు. కొన్నిసార్లు క్రైస్తవుల పట్ల జరిగే అన్యాయం కానీ, క్రైస్తవులుగా మనము ఎదుర్కొనే ద్వేషము కానీ, లేక మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఎందుకు ప్రభువా అన్యాయం ఇది అని మనం అనుకున్నట్లయితే మనము దేవుని జ్ఞానమును అర్థం చేసుకునే వారు. ఎందుకంటే దేవుడు అనుమతించకపోతే ఏది రాదు. దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా కలగదు. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. ఏదైనా జరుగుతుందంటే అది దేవుని అనుమతి. దేవుని అనుమతి ఎందుకు ఇచ్చాడంటే అన్యాయమైన పరిస్థితుల నుంచి ఆయన న్యాయమును తీసుకొని రాగలిగిన దేవుడు. ఈ అన్యాయమైన తీరులో క్రీస్తు చంపబడ్డాడు. అన్యాయమైన రీతిగా చూసాం ఇందాక అన్యాయం ఏ విధంగా జరిగిందో. ఇంత అన్యాయమైన చంపబడిన క్రీస్తు సర్వమానవానికి రక్షకుడుగా ఉన్నాడు. ఆ అన్యాయం ఆనాడు జరిగినది, కానీ ఆయన లోక రక్షకుడుగా ఆ అన్యాయము ద్వారా దేవుని నిత్య సంకల్పము వారు జరిగించున్నారు. ఈనాడు అదే మనకు నిరీక్షణ. గొప్ప అన్యాయము చేత గొప్ప న్యాయము బయటికి వచ్చినట్టుగా మనము చూస్తాము. ఈనాడు ఆ దేవుని న్యాయాన్ని గుర్తించుకొని మన జీవితంలో కూడా ప్రభా నువ్వు ఏదైనా అనుమతిస్తే, నువ్వేమైనా మన పరిస్థితులు అనుమతిస్తే, ఏవైనా కొన్ని మనం తెచ్చిపెట్టుకున్న శ్రమలు ఉంటాయి, అది కాదు నేను మాట్లాడేది. కొన్ని అనుమతించినప్పుడు దాని వెనకాల దేవుని యొక్క సార్వభౌమ హస్తం ఉన్నది. అది మేలుకరంగా మనకు మార్చుట కొరకు, మనల్ని తీర్చిదిద్దుట కొరకు, ఆయన మహిమను చాటుట కొరకు అని మనం గుర్తించాలి. సో జరిగిన ప్రతి అన్యాయము అది అన్యాయంగానే ఉండదు, కానీ అన్యాయమును కూడా దేవుడు న్యాయముగా మార్చగలుగుతాడు. అపోస్తులందరూ చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? చెప్పండి. అపోస్తులందరూ కూడా, శిష్యులందరూ చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? న్యాయాన్ని బోధిస్తే చంపేశారట.
ఇంకా సువార్త ప్రకటించినారు కాబట్టి, సువార్త కోసం నిలిచినారు కాబట్టి చనిపోయినారు. ఇప్పుడు అది న్యాయం అంటారా? దేవుడు నమ్ముకున్నారు, మరి శ్రమ పడుతున్నారు మరి. మరి దేవుడు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? దేవుని నమ్ముకునేది మంచి జరుగుతుందని కాదు, మంచి జరుగుతుంది కానీ అది దేవుని మంచి. దేవుని మంచి మన జీవితంలో జరుగుతుంది కానీ మనం అనుకున్న మంచి జరుగుతుందో గ్యారంటీ లేదు. వారందరూ మరణించున్నారు కానీ వారందరూ మరణం ఈనాడు ఇక్కడ మనకు సువార్త వినడానికి, వాక్యం చదవడానికి అది కారణముగా మారి ఉన్నది. సో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు అన్యాయం అనుమతించిన అది న్యాయం జరుగుటకు ఆయన మార్చేవాడుగా ఉన్నాడు అని మొదటి సత్యం గుర్తు తెచ్చుకోవాలి. సో క్రైస్తవులంగా ఈనాడు హింసకు గురైనా, మనము ఏదైనా అవమానానికి గురైనా కానీ బైబిల్ చెప్పిన రీతిగా మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట మట్టుకే పిలువబడలేదు కానీ ఆయన నిమిత్తం మీరు శ్రమ పడుటకు కూడా పిలువబడి ఉన్నారు అనే సత్యంను మనం జ్ఞాపకం తెచ్చుకొని మన జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అది మొదటి సత్యం. when injustice brings justice, అన్యాయము న్యాయాన్ని తీసుకొని వస్తా ఉన్నది చూస్తున్నాం. అందులో మొదటి విషయం ఏంటంటే దేవుని న్యాయము మానవుని తీర్పుకు అతీతమైంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అనుమతించినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి దేవాలయం ఎందుకు జరిగిందనే ప్రశ్న కాదు, దేవాను మీద అనుమతించాం అంటే దీని వెనకాల ఏదో కారణం ఉన్నది, దీని వెనకాల తప్పకుండా ఏదో కారణం ఉన్నది. కాబట్టి నీ న్యాయములకు నేను శిరస్సు ఉంచుతున్నాను అని తప్పకుండా మనం శిరస్సు ఉంచిన విషయం అవుతానంటే ఆయనను చంపే వారి కొరకు ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఆయనను హతము చేసే వారి కొరకు ఆయన ప్రార్థించి వారి క్షమాపణను ఆయన కోరేవాడుగా ఉన్నాడు. ఆయన మనము దేవుని నీతి అన్నట్టు ఆయన పాపముగా మారిన తీరును మనం చూస్తున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే దేవుని న్యాయము ఎంత గొప్పదంటే అన్యాయస్తులకు కూడా నిరీక్షణ కలిగజేస్తా ఉన్నాడు. మరొక వ్యక్తి ఈ విధంగా ఏమంటా ఉన్నాడంటే ఏం క్రైస్తవ్యమయ్యా ఇది? ఇప్పుడు ఒక భయంకరమైన హత్య చేసినోడు కూడా యేసు ప్రభువుని నమ్మిన పరలోకం వెళ్ళిపోతాడు, మంచిగా బతికి నీతి కార్యం చేసినాడేమో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఇదేంటిది? ఇది న్యాయమా అని అడుగుతాను. మానవ తీర్పుకు అతీతమైన కాబట్టి ఆ వ్యక్తి గ్రహించలేడు. కానీ మనము దేవుని లేఖనాలు తెలిసిన వారం కనుక, మనకు గ్రహింపు ఉన్నది కనుక, వాస్తవంగా చెప్పాలంటే క్యాన్సర్ రోగం మనందరికీ తెలుసు. క్యాన్సర్ ఏమంటే స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నవాడు వేరు ఉంటాడు. కానీ ఇద్దరుకున్న రోగం ఏంటి? హత్య చేసిన వాడు ఎంత పాపో, హత్య చేయనోడు కూడా అంత పాపి. హత్య చేసినాడు ఎంత శిక్షకు పాత్రుడో, చేయనవాడు ఎంత శిక్ష పాత్రుడు. తేడా ఏంటంటే చేశాడు, ఈయన చేయలేదు. ఒక్కసారి భారతదేశంలో ఈ లా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, లేక న్యాయమైన తీర్పు ఉందో, న్యాయ వ్యవస్థ, పోలీసు వారి వ్యవస్థలు తీసేసినాం అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఏమి శిక్ష లేదంటే ఏమైపోతారు? మానవ మృగాలుగా మారిపోతుంది. హత్య చేయడము ఒక నేరము కనుక ఈరోజు హత్య చేయట్లేదు, కానీ హత్య చేయడం ఒక నేరం కాకపోతే ఎన్ని హత్యలు లేవు. హత్య నేరమైనప్పటికీ నేరం జరుగుతుంది. నేరమే కాకపోతే ఇక నచ్చిన వాళ్ళందరినీ రైఫిల్ తీసుకొని పెంచేసేది. సో మనం గమనించే సత్యము ఇక్కడ ఏమైనదంటే అందరం న్యాయవంతులమే, న్యాయవంతులం అంటూ ఎవరూ లేదు. మనము అన్యాయమైన క్రియలలో పుట్టి ఉన్న వారమైన, అన్యాయంతోనే నింపబడిన వారమైన, కానీ ఇట్టి అన్యాయవంతులకు నిరీక్షణ దేవుని న్యాయం ఇస్తా ఉంది. ఎంత గొప్ప సత్యం అంటే దేవుడు కేవలము నీతిమంతులను ఆయన యుద్ధకు పిలవట్లేదు, కానీ ఆయనకు వ్యతిరేకంగా అన్యాయవంతులను ఆయన నిరీక్షణిస్తూ ఆయనలో నమ్మి ఆ అన్యాయంలో విడిచిపెట్టమని ఆయన పిలుస్తున్నట్టుగా చూస్తాను. అదే యేసుక్రీస్తు ప్రభువారిలో కనుగొంటాను. ఎందుకు ఆయన ఈ అన్యాయవంతులను ఎందుకు ఆయన పిలుస్తా ఉన్నాడు? ఎందుకు ఆ దేవుని న్యాయము, ఎందుకు అన్యాయవంతులకు నిరీక్షణ అంటే వారి బదులుగా ఆయన శిక్షను అనుభవించున్నాడు. వారి శిక్షను ఆయన తీసుకున్నాడు కనుక అన్యాయస్తుల యొక్క అన్యాయమును ఆయన మీద మోపి
ఆయన పాపిగా సిలువలో వేలాడి ఉన్నాడు కనుక దేవుడు క్రీస్తు ద్వారా ఏ అన్యాయవంతుడిని ఆయన అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది దేవుని నీతి. ఎంతో గొప్ప సత్యము ఈనాడు. అందుకే మనం కూడా ఆయన వైపు చూస్తున్నాము, మారి ఉన్నాము. అన్యాయస్తులైన మనల కొరకు ఆయన మరణించాడని ఆయనే నిరీక్షణ ఇచ్చిన వాడుగా కనుగొని ఉన్నాం. సో మనము కనుగొని ఉన్నాము. మరి ఇతరులకు తెలియదు కదా, ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత మనది, ఇతరులకు బోధించాల్సిన బాధ్యత మనది. ఈ దేవుని న్యాయము క్రీస్తులో ఆయన శిక్షను తీసుకున్నాడనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా. ఎందుకంటే క్రైస్తవ్యము పద్ధతి వేరే, క్రైస్తవ్యం యొక్క విధానము వేరే. పౌలు గురించి మాట్లాడుతూ బోధకుడి విధంగా చెప్తాడు. పౌలు పరలోకముల రాజ్యంలో వెళ్ళినప్పుడు ఆయన చెప్పట్లు కొడుతూ ఉన్నాడు. చాలా మంది చెప్పట్లు కొట్టే వారు ఎవరు తెలుసా? పౌలు హతమార్చిన వ్యక్తుల యొక్క చెప్పట్లకు పౌలు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టు చూస్తాము. సాధారణంగా ఎవరైనా చంపితే ద్వేషం మనం కలుగుతాం, కానీ పౌలు హతమార్చిన వ్యక్తులు చెప్పట్లు కొడుతుండగా పౌలు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఇది క్రైస్తవ్యం యొక్క సత్యము. ఎంత గొప్పది! ఈనాడు అన్యాయం చేసిన వారు చాలా మంది ఉన్నారు. మనకి అన్యాయం క్రైస్తవ్యానికి అతి ఎక్కువగా జరుగుతూ ఉన్నది. కానీ వారు మన శత్రువులు కాదు. వారి రక్షణ మన లక్ష్యం, వారి రక్షణ మన గురి అయి ఉండాలి. మనకు శత్రువులు ఎవరు కాదు. మనం వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. వారికి కూడా దేవుని న్యాయము నిరీక్షణ ఇస్తున్నదని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆ రీతిగా జీవించాలి, ఆ రీతిగా పనిచేసి ముందుకు వెళ్ళాలి. అది రెండో సత్యం దేవుని న్యాయం గురించి. మూడో సత్యం ఏంటంటే దేవుని న్యాయము, గాడ్స్ జస్టిస్ ఈజ్ నాట్ ఇమీడియట్ బట్ డెఫినెట్. దేవుని న్యాయము ఇప్పుడే జరగదు, అంటే తక్షణమే జరగదు, కానీ తప్పకుండా జరుగుతుంది. ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. కీర్తన 73వ కీర్తన ఒకసారి చూద్దాం. ఆ వచనం చదువుతాం, విందాం. 73వ కీర్తన 18వ వచనం చెప్పండి. 73వ కీర్తన. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారిని కాలు జారు చోటనే ఉంచి. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, అవును, ఎంతో అన్యాయం నీకు జరిగినది. నీవు అన్యాయముగా పట్టబడ్డావు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డావు, అన్యాయంగా దేవా నీవు దుష్టుల చేత చంపబడ్డావు. కానీ ఆ అన్యాయమైన పరిస్థితి నుంచి ప్రభా నీవు న్యాయం తీసుకుని వచ్చి ఉన్నావు. గొప్ప దేవుడు, మేము అది గ్రహించుటకు మా కృప చూపించాము. అది గ్రహించి ఆ ప్రకారం జీవితాలు కట్టుకున్నటకు మాకు సహాయం దయచేము. నీవు గొప్ప దేవుడు, మా మనస్సుకు జ్ఞానానికి అతీతమైన దేవుడు కనుక నీ జ్ఞానంలో మేము గ్రహించి ఆ ప్రకారం మేము జీవితాలు కట్టుకున్నటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటాము. జీవితాన్ని నీ చేతిలో సమర్పిస్తూ బలలో చేవేస్తున్నాను. యోగ్యమైన రీతిలో చేవేయడానికి సహాయం దయచేయమని వేడుకుంటాము. యేసునామమున నడుచుకుంటాము. ప్రభు వలన పొందింది. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమునైన కొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనికి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
31 కలిసి చదువుదాం. అయితే మనమే విమర్శించుకునేట్టుగా చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును కాక. మనము 2 విధాలుగా ప్రభు బలలో చేయవేయకూడదు. ఒకటి ఆచారపూర్వకంగా, నెల వెంబడి నెల, వారం వెంబడి వారం ఆచారపూర్వకమైన పద్ధతిలో ఈ దేవుని బలలో చేయవేయకూడదు. ఇది ఆయన మనకి ఇచ్చిన నిబంధన గుర్తించి ఆయన శరీరము నాకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆ రొట్టె విరగొట్టబడిన ఆయన శరీరం మన నిమిత్తము విరగొట్టబడ్డది. పాత్రగా సాదృశ్యంగా ఉన్న ఆయన రక్తం మన కొరకు చిందించబడి ఉన్నది. ఇది ఆయన జ్ఞాపకము చేసుకున్నటకు మనం చేయాలని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మనల్ని మనము పరీక్షించుకొనచ్చు, విమర్శించుకొనచ్చు, హృదయ లోతులలో తొంగి చూసుకొనచ్చు. ప్రభానికి అయోగ్యకరంగా ఉన్నాం, మమ్మల్ని క్షమించుము, అయోగ్యకరంగా ఉన్నామని దూరంగా ఉండకండి, కానీ క్షమాపణ చెప్పి ఆయన యోగ్యంగా మార్చమని ప్రార్థించండి. ఆ ప్రకారము మనం బలలో చేయవేటకు సిద్ధపడడం. పరిశుద్ధ ప్రభా దగ్గర తండ్రి సన్నిధిలోకి వస్తాము. అయోగ్యులు మా పవిత్రం ఎన్నికలేని వారు ప్రతి వారము ప్రభా మీ బలలో చేయవేటకు మాకు అవకాశం దయచేసినందుకు వందనాలు. మమ్మల్ని మేము విమర్శించుకుంటా ఉన్నాం. మా హృదయ లోతులలో అనేకమైన అతిక్రమం ఉన్నది. మా హృదయ లోతులలో నీకు వ్యతిరేకరమైనవి ఎన్నో ఉన్నవి. అయినా నీ శిలువ యొద్దకు వచ్చి నీ రక్తము చే మమ్మల్ని శుద్ధి చేయమని, నీ శరీరము మా పాపాల నిమిత్తం విరగొట్టబడదని ఎరిగి మమ్మల్ని మేము నీ యొద్దకు అప్పగించుకుంటా ఉన్నాం. ఇందులో మేము యోగ్యమైన రీతిలో చేయవేటకు మాకు సహాయం దయచేయండి. నీ రాజ్యము వచ్చి పర్యంతము నీ రాజ్య స్వార్థను ప్రకటించు నాకు మాకు సహాయం దయచేయండి. నేను జ్ఞాపకం చేసుకున్నటకు ఈ బల్ల యొక్క మేము అర్పించుకోవచ్చు. మా జీవితాల్లో చేతులు అర్పిస్తున్నాం, వేసినామని అడుగుతున్నాం. ఆ ప్రకారమే మనందరము మనల్ని మనం పరీక్షించుకుంటున్న సమయంలో మన బలలో పాల్గొనాలి. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా.
మార్చితివి అలయాకోబును నీవు నిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల గురించి వేడుకుంటాము వారిని మీరే కరుణించండి మీ దయగా కాస్తాం వారి మీద చాపం వేడుకుంటాము శ్రమ పడుతున్న సార్వత్రిక సంఘం గురించి ప్రార్థిస్తా ఉన్నాను సేవకులు మరణిస్తూ ఉన్నారు అనేక మంది శ్రమపడుతూ ఉన్నారు వారికి ధైర్యం తెచ్చింది మీ నిమిత్తం వారు నిల్చుంటారు మీరే సామర్థ్యత కలిగజేయండి మిగిలిన రొట్టె పాత్ర సార్వత్రిక సంఘానికి సాదృశ్యమైపోయారు నీతిగా వారి గురించి జ్ఞాపకం చేస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ మా అందరి జీవితాలు మరొకసారి చేతులకు సమర్పిస్తూ ఎవరైనా అయోగ్యంగా పాల్గొని పొందినట్లయితే వారిని క్షమించి నేతలు తీసుకుంటాము ఇంకెవరైనా దూరంగా ఉన్నట్లయితే వారిని నీకు సమీపంగా తీసుకుంటున్నాము యోగ్యమైన రీతిలో పొందుటకు మాకు అవకాశం దయచేస్తుంది నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ మరణం బట్టి పునరుద్ధానం బట్టి నీకే వందనాలు తెలియజేసుకుంటూ వేసుకున్నాము అడిగి వేడుకుంటున్నాము Chironama,
ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాస్టర్ గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్రేమ చేసుకుని జీవము కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మహిమ గల రాజాని, ఘనమైన నామమున చేస్తూ ఉంటున్నాయన. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన గడిచిన మాసం అంతేనా కృపారెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన మరి నూతన మాసంలో నాయన మొదటి వారంలోనైనా మా అందరి జీవితాలనైనా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి నైనా కోట్ల కొలది వందనాలు స్తుతిస్తూ ఉంటాను ప్రభా. యేసయ్యా తండ్రి, నీకు వందనాలు తండ్రి. నాయన పాటల్లో మీరు మహిమ పొందుతున్నారు, వందనాలు ప్రభా. ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయా అన్యాయం తీర్పు పొందిన తండ్రి, మా కొరకు మరణించినైనా, అయా మా కొరకు రక్తం కార్చినైనా, ఆ గొప్ప రక్షణను ప్రభా, గొప్ప నిరీక్షణనైనా మా అందరి జీవితాలు నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు. అయా నీ సేవకులైనా మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ సంఘాన్ని బట్టి వందనాలయ్యా. అయా ఆ సంఘంలో తండ్రి ఇంకా అనేక మంది నా తండ్రి నాయన, అయా మీకు శిష్యులుగా తయారు చేయడం నాయన, వారు పెడుతున్న ప్రతి ప్రయాసం బట్టి నీకు వందనాలయ్యా. అన్ని విధాలుగా నా తండ్రి ఆ సంఘాన్ని నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన. సంఘ కాపరికి మంచి ఆరోగ్యం నా తండ్రి. ఆ కుటుంబాన్ని నేను మెండుగా నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయన. మీరు కృప చూపిన కనికరించిన నడిపించిన నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలయ్యా. అయా మీరు ఇచ్చిన కానుకను బట్టి కూడా వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించినారు తండ్రి. వారు కలిగినంతలో నా తండ్రి, కలిగిన దాంట్లోనైనా మీకు ఇచ్చి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటానైనా. ఇప్పుడు ఆది నుంచి అంతం వరకు నా తండ్రి మీరు అధ్యక్షతగా ఉండడానికి నడిపించి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం పొందుతున్నందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మనం నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకమందున నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.